ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం వరకు కూడా సింహరాశి కింద పరిగణింపబడుతుంది. అలానే పేర్ల మీద చూస్తే మా, మీ, ము, మే, మో, తా, టి, టు, టే అనేటువంటి అక్షరాలు మొదటి అక్షరంగా కలిగిన వాళ్ళు కూడా సింహరాశి కింద పరిగణింపజేసుకోవచ్చు. వీరికి ఆదాయం 14, ఆదాయం 11, జయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 కింద పరిగణింపబడుతోంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తేదీ వరకు 10వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 11వ స్థానమందు, రాహు సంవత్సరాది మే 19 వరకు 8వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 7వ స్థానమందు, కేతు మే 19 వరకు 2వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 1వ స్థానమందు, శని సంవత్సరమంతా కూడా 8వ స్థానమందు సంచరించుచున్నారు. ఈ రాశి వారికి మే 14 నుండి సంవత్సరం చివరి వరకు గురువు శుభస్థానమందు సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, వృత్తి పనుల యందు అనుకూలత, సంకల్పించిన పనులను నెరవేరుట, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య సమృద్ధి కలిగి మంచి ఆనందమయంగా జీవిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. తన చిన్న పనులు నెరవేరుతాయి. స్వశక్తి సామర్థ్యాలతో మంచిగా పైకి రాణిస్తారు. రాజకీయ నాయకులకి మంచి విజయం కలుగుతుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణన పొందుతారు. ఉద్యోగ న్యాయవాదులు, ఉపాధ్యాయ వారికి కూడా వారి వారి వృత్తుల్లో మంచి ఆనుకూలత పొందుతారు. వీరికి సంవత్సరమంతా కూడా శని, రాహువు, కేతువు అశుభ స్థానంలో సంచరించడం ద్వారా కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. ప్రమాద సూచనలు, ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు, అలానే కొంత వృధా ఖర్చులు ఎక్కువ ఏర్పడతాయి. కోర్టు పనులు తొందరగా అనుకూలించకపోవడం, ఇలాంటి ప్రతికూలమైనటువంటి పనులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు శని, గురు గ్రహాలకి జపం చేయించుకోవడం, అలానే సుందరకాండ పారాయణం చేయించుకోవడం, లేదు వారు నిత్యము కూడా రామరక్షా స్తోత్రము, ఆపదుద్ధారక స్తోత్రం లాంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం, అలానే ఏదైనా వారికి ప్రీతికరమైనటువంటి వారి కులదైవమైనటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని భగవంతుణ్ణి అనుగ్రహం పొందడం ద్వారా ఈ సింహరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి ఇవి తొలగి మంచి అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందుతారు.